లక్నో అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ జట్టు ఓపెనర్లైన ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు దుమ్ము రేపేశారు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ కూడా మళ్ళీ అదే విధంగా విఫలమవుతూనే వచ్చారు కానీ రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ మాత్రం చాలా అద్భుతంగా పోరాడారు. ఒకళ్ళు 84 పరుగులు, ఇంకొకళ్ళు 83 పరుగులతో దుమ్ము రేపేశారు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ ఈ మ్యాచ్ గురించి అలాగే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్‌కి వెళ్ళలేకపోవడానికి గల కారణాలు వివరిస్తూ కొన్ని విషయాలనైతే పంచుకున్నాడు. మొదటగా మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు మ్యాచ్ చాలా సంతృప్తికరంగా ఉంది. చాలా రోజుల తర్వాత చాలా స్వేచ్ఛగా ఆడినట్టు అనిపించింది. నిజానికి మా జట్టులో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా క్లియర్‌గా కనపడుతున్నాయి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ సరిగ్గా లేదు. వాళ్ళు సరిగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ర్యాన్ రికల్టన్ గత కొన్ని మ్యాచ్‌లుగా చాలా అద్భుతమైన పోరాటం చేస్తున్నాడు. తన ఒంటరి పోరాటం అయితే సరిపోదు. ఖచ్చితంగా మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి. అయితే ఎంత ఆడినప్పటికీ ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాక ఓటమి అనేది జట్టుకి ఎదురవుతుంటుంది. అలాంటిది ఆట ప్రదర్శనే సరిగ్గా లేకపోవటం మా జట్టుని ఇంకాస్త కృంగతీసింది. అయితే హార్దిక్ పాండ్యా చేసిన తప్పేంటి అంటే తను అస్సలు ఎక్కువగా ప్రెషర్ తీసుకున్నాడు. ఆ ప్రెషర్ తనకి సరిపడలేదు. ఇక తిలక్ వర్మ నిజానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. మరి మ్యాచ్ విషయంలో ఎందుకు అలా తడబడుతున్నాడనే విషయం తనకు తాను అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదేమైనప్పటికీ మాకు ఉన్న ఒక చిన్న 0.1% ప్లే ఆఫ్ ఛాన్సెస్‌ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. అందుకని ఈరోజు నేను నా శక్తికి మించి ఆడాను. ఈరోజు అభిమానుల కేరింతలు చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఫర్దర్‌గా మేము చేయకూడని తప్పుల్ని సరిదిద్దుకుని ఈ టోర్నమెంట్‌ని ప్లే ఆఫ్‌కి వెళ్ళాలి అని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్